పర్ఫార్మెన్స్ ఇది కనిపిస్తుంది, క్యారెక్టర్ కనిపిస్తుంది, కానీ వాట్ గోస్ బిహైండ్ అనేది మీరు చెప్తుంటే కొంచెం ఎక్స్ట్రా మజా వస్తుంది. మై గాడ్, మీరు ఇప్పుడు మీరు చెప్పింది ఆ పట్టుకొని కత్తిపీట పట్టుకొని తీసుకొచ్చి అది చేసేది, ఆ లిటరల్ గా ఆ బ్లడ్ పంప్ అవుతుంది కదా, మొత్తం దాని కాన్సన్ట్రేషన్ అంతా ఏం ఇక్కడే ఉండింది. ఇట్ వెంట్ ఇన్ స్ట్రైట్ ఇన్ టు మై ఐస్, నోస్, మౌత్, థ్రోట్, ఎవ్రీవేర్ పాసిబుల్ అనమాట. లోపలికి వెళ్ళిపోయి నాకు చాలాసేపు కళ్ళు మంటలు. అండ్ అది మేము మల్టిపుల్ టెక్స్ తీసుకున్నాం బికాస్ బ్లడ్ స్ప్లాషింగ్. అంటే దాని తర్వాత ఒక ఎంట్రీ ఉంటుంది, మొత్తం రెయిన్ ఉంటుంది దాని తర్వాత. సో అది వచ్చే ముందు బ్లడ్ పడాలి. ఆ బ్లడ్ మల్టిపుల్ టైమ్స్ పక్కకి వెళ్తుంది, సరిగ్గా రావట్లేదు. ఆ షాట్ బాగా వస్తుంది, అక్కడికి మనం అనుకున్నది వస్తుంది కానీ ఎక్కడో అది మిస్ అవుతుంది. దానికోసం 4-5 టైమ్స్ చేసాం. అది మాకు ఆమెకి ప్రెజరే, మాకు ప్రెజరే. అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఒకసారి బ్లడ్ పడింది అంటే తీయడానికి టైం పడుతుంది. అది అంతే కదా. సో సిరీస్లో అంటే ట్రైలర్లో చూసిన దాని ప్రకారం మాకు అర్థమైంది, సొమ్ము గురించి, సోకు గురించి, దీని గురించే ఉంటుంది ఎంటైర్గా అని చెప్పి. అంటే ఏంటి ఆ కాన్సెప్ట్, ఏంటి, మీరు ఎక్కడి నుండి తీసుకున్నారు? జనరల్గా కూడా అండి, ఎక్కడైనా అంటే నేను క్యారెక్టర్స్ని డిగ్రేడ్ చేయట్లేదు. ఎక్కడైనా ఆ వర్డ్ వాడటానికి రీజన్ ఏంటి, మెయిన్ ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తేనే మనం వాడతాం. అంటే ఆ క్యారెక్టర్లో ఉన్నది. మీకు దాని తర్వాత కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి సిరీస్లో. అవి ఏంటంటే బేసిక్గా ఆ క్యారెక్టర్ నేచర్ ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాయింట్ చాలామంది బ్యాక్ స్టోరీ తెలుసు. మా మామయ్య ఉండేవారు, ఊర్లో జనాలు ఉండేవాళ్ళు, ఓకే, ఊరు అవతల కొంతమంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఇవేంటంటే చూడ్డానికి మనం మాట్లాడలేం, సెన్సిబిలిటీస్ పాయింట్స్ అవి. కానీ అక్కడ వాళ్ళు చాలా న్యాచురల్గా ఉండేవాళ్ళు, చాలా న్యాచురల్గా పరిగెత్తించేవాళ్ళు. వాళ్ళ పర్సెప్షనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం అనుకుంటాం ఒక క్యారెక్టర్ తప్పుగా అనుకోకపోతే ఒక వేసి క్యారెక్టర్ చేస్తున్నారంటే ఇట్లా అని అనుకుంటారు, కానీ వాళ్ళకున్న సెన్సిబిలిటీస్, వాళ్ళకున్న థింగ్స్ చాలా వేరుంటాయి. సో అవి నాకు ఎక్కడో చెప్పాలనిపించింది కథలో. ఆ పాత్రకి న్యాయం చేయాలంటే ఇప్పుడు ఇట్స్ నాట్ డీవియేషన్, కానీ నా పాయింట్ ఏంటంటే వాళ్ళ అనుకున్న కథలు ఉంటాయి కదా, అవి చెప్పాలనిపించింది. ఆ కథలో ఒక పార్ట్ ఇది, అలాంటి కథల్లో ఒక పార్ట్ ఇది.